Hello dear students. In this class we are going to discuss about the nomenclature of optical isomers. Those are RS nomenclature and DL nomenclature. So first RS nomenclature. మనకు ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు ఆ కాంపౌండ్లో ఆర్ కాన్ఫిగరేషన్ ఉందా ఎస్ కాన్ఫిగరేషన్ ఉందా ఎలా ఐడెంటిఫై చేయాలి. మనం జామెట్రికల్ ఐసోమర్స్ డిస్కస్ చేసినప్పుడు ఈజెడ్ నామెన్క్లేచర్ చెప్పుకున్నాం. ఈజెడ్ నామెన్క్లేచర్ ఎలా చెప్తాము? జెడ్ ఐసోమర్ అండ్ ఈ ఐసోమర్ అని ప్రయారిటీ రూల్స్ ఉన్నాయి కదా, సిఐపి రూల్స్ చెప్పుకున్నాం. ఇక్కడ జామెట్రికల్ ఐసోమెరిజంలో జెడ్ఈ నామెన్క్లేచర్లో నేను ప్రయారిటీ రూల్స్ చెప్పాను. అది ఐడియా లేకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి జామెట్రికల్ ఐసోమెరిజం అనే వీడియో వినండి. ఓకే, సో ఆర్ అండ్ ఎస్ నామెన్క్లేచర్ కూడా మనం సిఐపి రూల్స్ని యూజ్ చేసుకునే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో చూడండి, కైరల్ కార్బన్ చూడండి. ఇక్కడ మనం క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఎస్ ఈ నామెన్క్లేచర్ అనేది కైరల్ కార్బన్స్కే ఇస్తాం అనమాట. ఇది కైరల్ కార్బనే కదా. కైరల్ కార్బన్ అంటే ఏంటి? ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాము. కార్బన్కి 4 డిఫరెంట్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ కనుక అటాచ్ అయ్యి ఉంటే దాన్ని కైరల్ కార్బన్ అంటారు. ఈ కైరల్ కార్బన్కి ఆర్ కాన్ఫిగరేషన్ ఉందా ఎస్ కాన్ఫిగరేషన్ ఉందా ఎలా చెప్పాలి? ఫస్ట్ మనం ప్రయారిటీ రూల్స్ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ ప్రయారిటీ రూల్స్ సిఐపి రూల్స్ ప్రకారం ప్రయారిటీ రూల్ ఇస్తే చూడండి, ఇక్కడ ఫస్ట్ అటామిక్ నెంబర్స్ చెక్ చేసుకుంటాం కదా సిఐపి రూల్స్లో. ఇది ఆక్సిజన్, ఈ కైరల్ కార్బన్కి డైరెక్ట్గా ఆక్సిజన్ అటాచ్ అయ్యి ఉంది. అలానే ఇక్కడ కార్బన్ అటాచ్ అయ్యి ఉంది, కార్బన్ అటాచ్ అయ్యి ఉంది, హైడ్రోజన్ అటాచ్ అయ్యి ఉంది. దేనికి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటుంది? ఈ నాలుగిట్లో ఆక్సిజన్కి. సో ప్రయారిటీ నెంబర్ 1 ఇచ్చుకున్నాము. నెక్స్ట్ కార్బన్ అండ్ కార్బన్ ఉన్నాయి కదా, సిమిలర్ ఉన్నప్పుడు కార్బన్ కార్బన్ సేమ్ కాబట్టి దాని తర్వాత ఉన్న నెక్స్ట్ ఆటమ్కి వెళ్ళాలి. ఇక్కడ ఆక్సిజన్ చూసుకోవాలి, ఇక్కడ హైడ్రోజన్ చూసుకోవాలి. సో ఆక్సిజన్కి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువ ప్రయారిటీ, దీనికి తక్కువ ప్రయారిటీ 3 అని ఇక్కడ 3 అని చెప్తున్నాను. ఇక లాస్ట్ ప్రయారిటీ హైడ్రోజన్ 4 అని ఇచ్చుకున్నాం. ఇక్కడ ఇలా మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలి. ఈ ప్రయారిటీ రూల్స్ అటామిక్ నెంబర్స్ని యూజ్ చేసుకొని చెప్పుకుంటాము, బట్ కొన్ని కేసెస్లో మాస్ నెంబర్స్ చూసుకోవాలి. సో సిమిలర్ ఆటమ్స్ ఉన్నప్పుడు మాస్ నెంబర్స్ ఎప్పుడు చూడాలి? ఐసోటోప్స్ ఇచ్చినప్పుడు మాస్ నెంబర్ చూడాలి. ఇంకా డీటెయిల్స్ కోసం సిఐపి రూల్స్ ఒకసారి వినండి ఇన్ జామెట్రికల్ ఐసోమెరిజం కాన్సెప్ట్. రైట్, ఇలా ప్రయారిటీ ఇచ్చేసుకున్నాం కదా. ఇలా ప్రయారిటీ ఇచ్చేసిన తర్వాత లీస్ట్ ప్రయారిటీ ఉంది చూడండి, 4th ప్రయారిటీ, దాన్ని కన్సిడర్ చేయొద్దు. ఇది లేదు అనుకోని మిగతా మూడింటికి 1 నుంచి హయ్యర్ ప్రయారిటీ నుంచి కౌంట్ చేసుకోండి. 1 నుంచి 2కి వెళ్తున్నారు, 2 నుంచి 3కి వస్తున్నారు. ఈ 1 నుంచి 2కి 2 నుంచి 3కి క్లాక్ వైజ్ డైరెక్షన్ కనిపిస్తుందా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కనిపిస్తుందా మీకు? 1 నుంచి 2, 2 నుంచి 3, మళ్ళీ 3 నుంచి 1 చూడడానికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది చూడండి. ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే అది ఆర్ కాన్ఫిగరేషన్ అనాలి. ఇక్కడ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్లో ఈ కైరల్ కార్బన్ మీద మళ్ళీ అవే CH3 COOH OHH. ఇక్కడ OH ఫస్ట్ ప్రయారిటీ అనుకున్నాము, COOH సెకండ్ ప్రయారిటీ, ఇది CH3 థర్డ్ ప్రయారిటీ. 4th ప్రయారిటీ మీరు కన్సిడర్ చేయకుండా 1 నుంచి 2కి 2 నుంచి 3కి 3 నుంచి 1కి వెళ్ళండి. ఇది చూడటానికి ఎలా ఉంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇది ఎస్ కాన్ఫిగరేషన్ అనమాట. ఓకేనా? ఇలా ఆర్ఎస్ నామెన్క్లేచర్ ఇవ్వచ్చు. కైరల్ కార్బన్కి చుట్టూ ఉన్న ఆటమ్స్కి కానీ గ్రూప్స్కి కానీ మనం సిఐపి రూల్స్ ప్రకారం ప్రయారిటీ ఇచ్చి ప్రయారిటీ నెంబరింగ్ ఇచ్చి ఆ ప్రయారిటీ నెంబర్ డిక్రీజింగ్ ఆర్డర్లో కనుక మనం చెక్ చేసుకుంటే అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే ఆర్ వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే ఎస్ వస్తుంది. రైట్, సో ఇవేంటి? సో ఈ సింబల్ ఉంటే దాన్ని బ్యాక్ సైడ్ ఆఫ్ ద ప్లేన్ అని ఇమాజిన్ చేసుకోవాలి. ఇక్కడ హైడ్రోజన్ చూడండి, బ్యాక్ సైడ్ ఆఫ్ ద ప్లేన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద ప్లేన్ ఉంది. ఒకవేళ ఈ సింబల్తో కానీ యాటమ్ కానీ గ్రూప్ కానీ ఇస్తే ఆ గ్రూప్ కానీ యాటమ్ కానీ ప్లేన్కి పైన ఉంది, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ప్లేన్ అని చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి OH గ్రూప్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ప్లేన్ ఉంది, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ప్లేన్ ఉంది. రైట్, అలానే ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి ఈ రిప్రజెంటేషన్ ఏమంటారంటే ఫ్లయింగ్ వెడ్జ్ ప్రొజెక్షన్ అంటారు. ఏంటి? ఈ సింబల్స్తో కనుక మనకి రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని ఫ్లయింగ్ వెడ్జ్ ప్రొజెక్షన్ అంటారు. సో మన ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఫ్లయింగ్ వెడ్జ్ ప్రొజెక్షన్ ఇచ్చి ఆరా ఎస్ఆ ఐడెంటిఫై చేయమంటారు, అలానే ఫిషర్ ప్రొజెక్షన్ ఇచ్చేసి కూడా ఆరా ఎస్ఆ ఐడెంటిఫై చేయమంటారు. ఈ మోడల్లో ఇస్తే అంటే హారిజంటల్ లైన్ వెర్టికల్ లైన్ లా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇలా కనుక మాలిక్యూల్ కనిపిస్తే దాన్ని ఫిషర్ ప్రొజెక్షన్ అంటారు. ఓకే, ఫిషర్ ప్రొజెక్షన్లో కూడా
ప్రయారిటీ రూల్స్ ప్రకారమే సిఐపి రూల్స్ ప్రకారం ప్రయారిటీ ఇచ్చుకుంటాం. ఆక్సిజన్కి 1, సిఓఓహెచ్లో కార్బన్కి 2, మిథైల్లో కార్బన్కి 3, హైడ్రోజన్కి 4. ఫోర్త్ది కన్సిడర్ చేయకుండా చెక్ చేసుకుంటే క్లాక్ వైజ్ వచ్చేసింది చూడండి. సో 6. అలానే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ వచ్చింది చూడండి. ఫోర్త్ది కన్సిడర్ చేయకుండా చేస్తే ఎస్ఓ. సో సిఐపి రూల్స్ ప్రకారం ప్రయారిటీ నెంబరింగ్ ఇచ్చి ప్రయారిటీ నెంబరింగ్ డిక్రీజింగ్ ఆర్డర్లో రాసినప్పుడు క్లాక్ వైజ్ వస్తే ఆర్ కాన్ఫిగరేషన్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ వస్తే ఎస్ కాన్ఫిగరేషన్ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఇంకో కండిషన్ ఏంటంటే ఇక్కడ నోట్ అని పెట్టి ఇచ్చాను చూడండి. ద స్మాలెస్ట్ ప్రయారిటీ ఆటమ్ ఆర్ గ్రూప్ అంటే ఏంటి? ఇక్కడ స్మాలెస్ట్ ప్రయారిటీ ఆటమ్ ఆర్ గ్రూప్ అంటే ఇది కదా ఇక్కడ. సో ఇక్కడ స్మాలెస్ట్ ప్రయారిటీ ఆటమ్ ఆర్ గ్రూప్ అంటే ఇది కదా. ఆల్వేస్ షుడ్ బి ప్రెజెంట్ ఆన్ ద వెర్టికల్ లైన్ ఆఫ్ ద ఫిషర్ ప్రొజెక్షన్. ఫిషర్ ప్రొజెక్షన్లో అయితే కంపల్సరిగా స్మాలెస్ట్ ప్రయారిటీ గ్రూప్ అనేది వెర్టికల్ లైన్ మీద ఉండాలి. ఇన్ ఫ్లయింగ్ వెడ్జ్లో చూసుకున్నప్పుడు అది ఎక్కడ ఉండాలి? ప్రయారిటీ గ్రూప్ అనేది బ్యాక్ సైడ్ ఆఫ్ ద ప్లేన్ ఉండాలి. చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఆఫ్ ద ప్లేనే ఉంది కదా. సో మనం ఆర్ఆర్ఎస్ఆ ఐడెంటిఫై చేసేటప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్లయింగ్ వెడ్జ్లో లీస్ట్ ప్రయారిటీ ఆటమ్ ఆర్ గ్రూప్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద ప్లేన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అదే ఫిషర్ ప్రొజెక్షన్లో ఏం చెక్ చేసుకోవాలి? లీస్ట్ ప్రయారిటీ ఆటమ్ ఆర్ గ్రూప్ అనేది వెర్టికల్ లైన్ మీద ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇచ్చే ఆర్ కాన్ఫిగరేషన్ ఎస్ కాన్ఫిగరేషన్ కరెక్ట్ అవుతుంది. రైట్. ఒకవేళ లేకపోతే హైడ్రోజన్ అనేది వెర్టికల్ లీస్ట్ ప్రయారిటీ ఆటమ్ ఆర్ గ్రూప్ అనేది వెర్టికల్ మీద బ్యాక్ సైడ్ ఆఫ్ ద ప్లేన్ మీద లేకపోతే ఏం చేయాలి అంటే మనకు వచ్చిన కాన్ఫిగరేషన్ ఆర్ఓఎస్ఓ వస్తుంది కదా, దాన్ని ఇన్వర్ట్ చేసుకోవాలి, రివర్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్లో. సో ఫస్ట్ ప్రయారిటీ ఇది ఆక్సిజన్, కార్బన్ సెకండ్ ప్రయారిటీ, కార్బన్ మళ్ళీ థర్డ్ ప్రయారిటీ. సో ఇక్కడ హైడ్రోజన్ లీస్ట్ ప్రయారిటీ కదా, ఫోర్త్ ప్రయారిటీ. బట్ ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద ప్లేన్ ఉందా? ఇక్కడ లేదు, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ప్లేన్ ఇచ్చారు కదా. సో కాబట్టి దీనికి మనం 1 నుంచి 4th క్లోజ్ చేసేసి నార్మల్గా 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 1 క్లాక్ వైజ్ వచ్చింది కదా. క్లాక్ వైజ్ వస్తే 6 రావాలి కదా, కానీ ఆన్సర్ 6 కాదు చూడండి, ఎస్ ఆన్సర్. ఎందుకు ఆన్సర్? సో కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు ఇక్కడ. లీస్ట్ ప్రయారిటీ ఆటమ్ ఆర్ గ్రూప్ అనేది ఎప్పుడు కూడా ఫిషర్ ప్రొజెక్షన్లో ఫ్లయింగ్ వెడ్జ్ మోడల్లో బ్యాక్ సైడ్ ఉండాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ మిథైల్ ఇచ్చారు కదా, ఇది ఫ్రంట్ సైడ్ ఇచ్చారు, హైడ్రోజన్ బ్యాక్ సైడ్ ఉండాల్సింది. కాబట్టి కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ని మనం రివర్స్ చేసుకోవాలన్నమాట. ఎస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలానే ఇక్కడ చెక్ చేసుకోండి, ఇది ఫిషర్లో ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఇది లీస్ట్ ప్రయారిటీ. లీస్ట్ ప్రయారిటీ ఎక్కడ ఉండాలి? ఫిషర్ ప్రొజెక్షన్లో వెర్టికల్ లైన్ మీద ఉండాలి, కానీ ఇక్కడ ఎక్కడ ఉంది? హారిజంటల్లో ఉంది. సో ఇక్కడ కూడా మనకు వచ్చిన ఆన్సర్ని మనం రివర్స్ చేసుకోవాలి. చూడండి 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి క్లాక్ వైజ్ 6 ఉంది, కానీ 6 కాదు ఆన్సర్. రివర్స్ చేసుకున్నాక ఎస్ వస్తుంది అనమాట. రైట్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో దీనికి మనం ప్రయారిటీ ఇచ్చేసుకుంటే 1, 2, 3 ఇది లీస్ట్ ప్రయారిటీ. సో 1 నుంచి 2 క్లాక్ వైజ్ ఉంది. క్లాక్ వైజ్ అంటే 6 కదా, కానీ 6 కాదు, ఎస్ ఇది. ఎందుకు ఎస్? హైడ్రోజన్ అనేది హారిజంటల్ మీద ఉంది, వెర్టికల్ మీద ఉండాలి కదా, కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, రివర్స్ చేసుకుంటే ఎస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం 1 ఎక్స్చేంజ్ చేస్తున్నాం, ఒక గ్రూప్ని ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఎక్స్చేంజ్ చేసినప్పుడు 1 ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు ఫస్ట్ 1 ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు ఈ కాన్ఫిగరేషన్ అనేది రివర్స్ అవుద్దట. ఎందుకు రివర్స్ అవుతుందో చూడండి, ఎలా ఎక్స్చేంజ్ అవుతుందో. ఇక్కడ చూడండి సిఓఓహెచ్ పొజిషన్ ఏం మారలేదు, ఓహెచ్ ఏం మారలేదు, కానీ ఇక్కడ చూడండి హైడ్రోజన్ ఎక్కడికి వచ్చింది, మిథైల్ ఎక్కడికి వచ్చేసింది. చూడండి ఇక్కడ మిథైల్ హైడ్రోజన్ ప్లేస్లోకి మిథైల్ వచ్చింది, మిథైల్ ప్లేస్లోకి హైడ్రోజన్ వచ్చింది. రైట్. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఒక గ్రూప్ ఎక్స్చేంజ్ అయింది, ఒక ఎక్స్చేంజ్ జరిగింది ఇక్కడ. రైట్, ఒక ఎక్స్చేంజ్ 1 చేంజ్ జరిగింది. 1 చేంజ్ జరిగినప్పుడు కాన్ఫిగరేషన్ ఎస్ ఉంటే ఆర్ అవుద్ది, ఆర్ ఉంటే ఎస్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి ఇది. సో కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి మీరే ఇక్కడ. ఇది ఫస్ట్ ప్రయారిటీ, ఇది సెకండ్ ప్రయారిటీ, ఇది థర్డ్ ప్రయారిటీ, ఇది క్లోజ్ చేసుకోండి. ఫోర్త్ ప్రయారిటీ 1 నుంచి 2 నుంచి 3 క్లాక్ వైజ్ 6, కానీ ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, హారిజంటల్ మీద ఉంది కాబట్టి హైడ్రోజన్, ఇది ఎస్ అవుతుంది. ఇక్కడ చెక్ చేసుకోండి, ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ క్లాక్ వైజ్లో ఉంది, ఆర్. కండిషన్ సాటిస్ఫై అయింది చూడండి, ఇక్కడ హైడ్రోజన్ వెర్టికల్ లైన్ మీద ఉంది కదా. సో ఎస్ బికమ్స్ ఆర్ అయింది చూడండి, ఎస్ అనేది ఆర్గా మారిపోయింది చూడండి. అంటే ఎప్పుడైతే మనకి ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఒక ఎక్స్చేంజ్ కనుక ఉంటే మనకి ఎస్ కాన్ఫిగరేషన్ ఇస్తే అది ఆర్ అవుద్ది, ఆర్ ఇస్తే ఎస్ అవుద్ది. ఓకే. సో ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడేమో ఫిషర్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది, ఇక్కడేమో ఇది ఫ్లయింగ్ వెడ్జ్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది చూడండి. ఇక్కడ ఏం చేసాము, సిఓఓహెచ్ సేమ్ చేంజ్ అవ్వలేదు, ఓహెచ్ చేంజ్ అవ్వలేదు,
హైడ్రోజన్ ప్లేస్లోకి మిథైల్ వచ్చింది, మిథైల్ ప్లేస్లోకి హైడ్రోజన్ వచ్చింది. చూడండి 1 ఎక్స్చేంజ్ ఉంది కదా ఇక్కడ. కాబట్టి ఇది మనం క్యాలిక్యులేట్ చెక్ చేసుకుంటే ఎస్ కాన్ఫిగరేషన్ అవుతుంది, చెక్ చేసుకుంటే ఆర్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే 1 ఎక్స్చేంజ్ జరిగింది ఇక్కడ. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎక్స్చేంజ్ జరిగింది కదా. COOH ఈజ్ కామన్, OH ఈజ్ కామన్, బట్ హైడ్రోజన్ అండ్ మిథైల్ చూడండి దెర్ ఈజ్ 1 ఎక్స్చేంజ్. సో ఆర్ బికమ్స్ ఎస్. ఇక్కడ ఇంకొక ఎక్స్చేంజ్ చూడండి, మిథైల్ ఈజ్ సేమ్, COOH ఈజ్ సేమ్, బట్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ చేంజ్ అయినాయి చూడండి. ఇంకొక ఎక్స్చేంజ్ అంటే ఎస్ బికమ్స్ ఆర్ అగైన్. అంటే ఇక్కడ ఓన్లీ 1 ఎక్స్చేంజ్, ఆడ్ నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్. హియర్ ఆల్సో ఓన్లీ 1 ఎక్స్చేంజ్, ఆడ్ నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్. హియర్ 2 ఎక్స్చేంజెస్ నో, ఇట్ ఈజ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజెస్ వీ కెన్ సే. అంటే ఫైనల్గా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు, ఆడ్ నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజెస్ జరిగినప్పుడు కాన్ఫిగరేషన్ రివర్స్ అవుతుంది. ఆడ్ నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజెస్ జరిగినప్పుడు కాన్ఫిగరేషన్ రివర్స్ అవుతుంది. బట్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజెస్ జరిగినప్పుడు 2 ఎక్స్చేంజెస్ ఇక్కడ, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజెస్ జరిగినప్పుడు కాన్ఫిగరేషన్ రిమైన్స్ యాజ్ సేమ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఇప్పుడు వరకు చెప్పుకుంది మొత్తం ఆర్ అండ్ ఎస్ నామెన్క్లేచర్, ఆర్ అండ్ ఎస్ కాన్ఫిగరేషన్ అంటాం. అంటే ఒక కైరల్ కాంపౌండ్ మనకి ఇచ్చినప్పుడు, మనకి ఇచ్చిన మాలిక్యూల్లో కైరల్ కార్బన్ ఉన్నప్పుడు ఆ కైరల్ కార్బన్కి ఆర్ కాన్ఫిగరేషన్ కానీ ఎస్ కాన్ఫిగరేషన్ కానీ ఉంటుంది. ఆర్ వస్తుందా ఎస్ వస్తుందా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఇంకొక నామెన్క్లేచర్ ఉంది, దట్ ఈజ్ డి అండ్ ఎల్ నామెన్క్లేచర్. ఇది కూడా కైరల్ కార్బన్స్కే చెప్తాము, బట్ రిప్రజెంటేషన్ మనం స్ట్రక్చర్ చూసి చెప్పొచ్చు. ఇది చూడండి, ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ని బేస్ చేసుకొని ఈ డిఎల్ అండ్ ఎల్ నామెన్క్లేచర్ ఇవ్వడం జరిగింది. ఈ గ్లిజరాల్డిహైడ్లో ఇది కైరల్ కార్బన్ కదా, కైరల్ కార్బన్ మీద విత్ రెస్పెక్ట్ టు ఓహెచ్ చెప్పాలి మనం. ఇక్కడ ఓహెచ్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, క్యాపిటల్ ఎల్ అవుద్ది. ఇక్కడ కైరల్ కార్బన్ మీద ఓహెచ్ రైట్ సైడ్ ఉంది చూడండి, సో డి అవుతుంది. అలా ఇచ్చిన మాలిక్యూల్లో కైరల్ కార్బన్ మీద OH గ్రూప్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే ఎల్ అని చెప్తాము, రైట్ సైడ్ ఉంటే డి అని చెప్తాము. దీన్ని ఎల్ గ్లిజరాల్డిహైడ్ అంటాము, దీన్ని డి గ్లిజరాల్డిహైడ్ అంటాము. బట్ ఇది డి గ్లూకోజ్. ఇందులో చూడండి మనకి చాలా కైరల్ కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. ఒకవేళ ఇచ్చిన మాలిక్యూల్లో ఒకటి కంటే ఎక్కువ కైరల్ కార్బన్స్ ఉన్నప్పుడు మనం ఫంక్షనల్ గ్రూప్ నుంచి కౌంట్ చేసుకుంటాం కదా జనరల్గా. ఈ ఫంక్షనల్ గ్రూప్ నుంచి మనం చెక్ చేసుకున్నప్పుడు లాస్ట్ కైరల్ కార్బన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. దిస్ ఈజ్ ద లాస్ట్ కైరల్ కార్బన్. ఈ లాస్ట్ కైరల్ కార్బన్ మీద OH లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉంది, సో డి. ఇక్కడ ఇది ఒక కైరల్ కార్బను, కైరల్ కార్బను, కైరల్ కార్బన్. ఇది కీటోన్ కదా మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకున్నప్పుడు లాస్ట్ కైరల్ కార్బన్ ఇది అవుతుంది కదా. లాస్ట్ కైరల్ కార్బన్ మీద OH అనేది లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా, రైట్ సైడే ఉంది. సో ఇది కూడా డీనే. ఇది గ్లూకోజ్ స్ట్రక్చర్, ఇది ఫ్రక్టోజ్ స్ట్రక్చర్. దీన్ని డి గ్లూకోజ్ అంటారు, దీన్ని డి ఫ్రక్టోజ్ అంటారు. ఈ డిఎల్ నామెన్క్లేచర్కి మనం నేమింగ్ అనేది ఇలా ఇస్తాము. ఇచ్చిన స్ట్రక్చర్ డి అవుతుందా ఎల్ అవుతుందా అని చూసుకోవాలి అంటే. అలానే ఇది ఇనీషియల్గా క్యాపిటల్ డి క్యాపిటల్ కాన్ఫిగరేషన్ నామెన్క్లేచర్ అనేది ఫస్ట్ షుగర్స్కి ఇవ్వడం జరిగింది. తర్వాత దీన్ని ఎమినో యాసిడ్స్కి ఎక్స్టెండ్ చేశారు. అనదర్ ఎగ్జాంపుల్, సో ఎమినో యాసిడ్స్ ఇవి చూడండి. ఎమినో యాసిడ్స్ అంటే కైరల్ కార్బన్ ఉంది కదా ఇక్కడ, ఈ కైరల్ కార్బన్ ఉంది ఇక్కడ NH, ఇందాక OH చూసాం కదా, ఇప్పుడు NH2 చూసుకోవాలి. కైరల్ కార్బన్ రైట్ సైడ్ ఉంది, సో డి ఫార్మ్ ఆఫ్ ఎమినో యాసిడ్. ఇది కైరల్ కార్బన్, కైరల్ కార్బన్ NH2 లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఎల్ ఫార్మ్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. ఇలా మనం ఒక కైరల్ మాలిక్యూల్ ఇచ్చినప్పుడు అది డి కాన్ఫిగరేషన్ ఉంటుందా దానికి ఎల్ కాన్ఫిగరేషన్ ఉంటుందా అనేది మనం స్ట్రక్చర్ను చూసి ఇలా ఆన్సర్ చేసుకోవచ్చు. హోప్ యూ అండర్స్టాండ్.